దేవుని బిడ్డలారా, భూమి మీద అక్షరములతో లిపితో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము మోషే ధర్మశాస్త్రము మాత్రమే. పరిపూర్ణమైన లిపితో ఆలు ఆల్ఫాబెట్స్ అంటాం మనం. ఆలఫ్, బేత్, ఆల్ఫా, బీటా, గామా, గీమెల్, ఇవన్నీ ఏంటివి? హీబ్రూ అక్షరమాల. హీబ్రూ అక్షరమాల అప్పుడే సంపూర్ణంగా ఉంది. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు. అప్పుడు సంస్కృతానికి లిపి లేదు, అక్షరమాల లేదు సంస్కృతానికి. గనక సంస్కృతంలో రాయబడ్డ గ్రంథాలన్నీ క్రీస్తు శకములో రాయబడ్డవే. అయితే క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడే హెబ్రీ భాషలో పుస్తకాలు రాయబడినవి, గ్రంథములు రాయబడ్డవి. అందులో ఒకటే మోషే ధర్మశాస్త్రం. బీసీ 1500, క్రీస్తు పూర్వం 1500 ఏళ్ల నాడు ధర్మశాస్త్రము దేవుడు రాసి ఇచ్చాడు. దేవుని సొంత వేలితో రాతి పలకల మీద అగ్ని వంటి తన వేలితో ఇలా రాస్తుంటే, పలక మీద బలపంతో రాసినట్టు రాతి పలకల మీద ఇలా రాసేస్తే అక్షరాలు ముద్రించబడ్డాయి. అంతే. పరిపూర్ణమైన వ్యాకరణము అక్షరమాల కలిగిన హెబ్రీ భాషలో దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మోషే తన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. అప్పటికి సంస్కృతం అనే భాషే లేదు, దానికి అక్షరమాలనే లేదు. ఇప్పుడు క్రీస్తు శకము 2026లో కూడా సంస్కృతానికి సొంతగా అక్షరమాల లేదు, లిపి లేదు. ఇప్పుడు కూడా AD 2026లో. అరే మరి ఉన్నదంటారు కదంటే, ఉన్నదంతా కూడా ఏంటంటే దేవనాగరి లిపిని అరువు తెచ్చుకొని బలవంతాన కబ్జా పెట్టుకొని దేవనాగరి లిపిని ఇదే మా లిపి అని బలవంతాన ఆక్రమించుకున్నారు ఆర్యులు. అంతేగాని సంస్కృతానికి సొంత భాష అనేది, సొంత లిపి అనేది లేదు. అసలు సంస్కృతం అంటే అర్థం ఏంటో చెప్పండి. బహిష్కృతము అంటే అర్థం ఏంటి చెప్పండి? బహిష్కరించబడింది. బహిష్కృతం అంటే అంగీకృతం అంటే సంస్కృతం అంటే మరి అది సంగతి. సంస్కరించబడిందంటే అంతకుముందు ఒక ముతక భాష ఒకటి ఉండేది, క్రూడ్ లాంగ్వేజ్ ఒకటి ఉండేది. ఆ క్రూడ్ లాంగ్వేజ్ని తీసుకొచ్చి దూగడబట్టి పాలిష్ కొట్టి షైనింగ్ కొట్టాడు పాణిని అనే మహర్షి. దాని గురించే చెప్పాను. అష్టాధ్యాయి అనే 8 అధ్యాయాల, అందులో మళ్ళీ ఉపాధ్యాయాలు ఉన్నటువంటి పెద్ద గ్రంథాన్ని ఆయన రాశాడు. అందులో ఈ ముతక భాష ఉన్నటువంటి సంస్కృతాన్ని పాలిష్ కొట్టి బ్రషింగ్ చేసి దూగడబట్టి నున్నగ చేసి దాన్ని ఒక భాషగా మార్చిన వాడు పాణిని మహర్షి. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి, వాట్ వాజ్ ద డేట్ ఆఫ్ పాణిని మహర్షి. అష్టాధ్యాయి అనే గ్రంథము ఎప్పుడు రాయబడింది, ఇన్ విచ్ సెంచురీ, మీకు అంతా ఇంటర్నెట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సంస్కృతానికి వ్యాకరణమును తయారు చేసిన వాడు పాణిని మాత్రమే అనేది అందరూ ఒప్పుకుంటారు. ఆర్య సామాజికులు, అందరూ పీఠాధిపతులు అందరూ ఒప్పుకునేదే, కాదనేవాడు ఎవడు ఉండడు. ఆయన దాన్ని సంస్కారహీనంగానో లేక ముతుకగానో, ఒక నాణ్యత, ఒక అందచందాలు లేనటువంటి భాషగా ఉన్నదాన్ని, రఫ్గా ఉన్న లాంగ్వేజ్ని పట్టుకొచ్చి దాన్ని దూగడబట్టి, దాన్ని సానబట్టి, నున్నగా చేసి, దాన్ని పాలిష్ కొట్టి దగదగ మెరిసేటట్టు అందమైన భాషగా తయారు చేసి, ఇది ఇప్పుడు సంస్కరించబడినది గనుక ఇది సంస్కృత భాష.
అని పేరు పెట్టాడు. అయితే ఇది ఇంత తిప్పలు పడకముందే సంస్కరించబడడం అవసరమే లేనటువంటి పరిపూర్ణమైన భాషా నియమాలు, అక్షరమాల, పరిపూర్ణమైన వ్యాకరణము కూడా కలిగినటువంటి భాష హెబ్రీ భాష. ఆ హెబ్రీ భాషలోనే దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని రచింపజేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.